गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्री वासुदेव
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథ పఠనము కార్యక్రమము 36వ రోజు 9/8/2021 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్నావధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ పురాత ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా ఆ సంస్థానం వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుతున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుతున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. వాళ్ళ నుంచి ఏదైనా వస్తుంది. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై
సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసారభీతిశమనం సతతం భజామి. శ్రీపాదవల్లభగురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తిసమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్యపావనపదాబ్జమహం నమామి. త్రైలోక్యపావనపదాబ్జమహం నమామి. త్రైలోక్యపావనపదాబ్జమహం నమామి. అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. 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 శ్రీపాదవల్లభ దిగంబరా. ఇప్పటికి 9 వారాలు పూర్తి చేసుకుని 10వ వారంలోకి ప్రవేశించాము. ఈ వారంతో ఇది సంపూర్ణమవుతుంది. ఈ కార్యక్రమం, ఈ దీక్ష 40 రోజుల దీక్షగా వారానికి 4 రోజుల చొప్పున మనం 10 వారాలు 14 40 రోజులు అన్నమాట. అయితే మధ్యలో ఒకరోజు మనం చెప్పుకోకపోవటన ఆ ఒకరోజు అదనంగా ఇప్పుడు ఈ వారంలో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే శుక్రవారం నాడు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం, చివరి రోజు శుక్రవారం అనమాట. కాబట్టి దానికి సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు మనం దశ మహావిద్యల గురించి శ్రీపాద శ్రీవల్లభుల వారు సంగ్రహంగా శంకర భట్టుకు, శ్రీ ధర్మగుప్తుల వారికి, వారితో పాటు మనకి కూడా ఉపదేశించారు చాలా సంగ్రహంగా. అయితే అది చెప్తూ ఆయన ఏం చేశారు, నాయనలారా, మీకు దశ మహావిద్య స్వరూపమును ఏ రోజున ఎంత ఎవరి ద్వారా బోధింపవలెనో నిర్ణయించి ఆ రీతిగా బోధించదను. అట్లా ఇప్పుడు వీళ్ళు కురుంగడ్డ నుంచి మనందరం కూడా పీఠికాపురానికి బయలుదేరాం. మధ్య మధ్యలో ఒక్కొక్కళ్ళు మనకి తటస్థపడుతూ ఒక్కొక్క దశ మహావిద్యలో ఒక్కొక్క విద్య గురించి మనకి వివరిస్తూ వస్తున్నారు అన్నమాట. ఆ విధంగా మనకి కాళీ, ధూమ్రావతి, ఉగ్రతారాదేవి, మాతంగి, చిన్నమస్తాదేవి, భగళాముఖి ఈ విద్యల గురించి మనకి వివరించడం జరిగింది. ఇప్పుడు తర్వాతి విద్యలు మనకి తెలుస్తాయి ఇప్పుడు తర్వాత అధ్యాయాల్లో, ఈరోజు చదువుకునే దాంట్లో. అధ్యాయము 39, నాగేంద్ర శాస్త్రితో సమాగమము. ఎట్లాగంటే అడ్డమే ఉండదు కదా. మేము కాలనాగు యొక్క మణిని స్వీకరించి ప్రయాణమును సాగించుచుంటుంది. వాళ్ళందులో ఏంటి, వాళ్ళందరికి కూడా పలానా సమయంలో మీ దగ్గరికి శంకర భట్టు, ధర్మగుప్తుల వారు వస్తారు, వారికి ఇది అందజేయండి అని చెప్పి ఒక వస్తువు వాళ్ళ దగ్గర ఉంచారు శ్రీపాదుల వారు. ఆ వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువులు తీసుకుంటూ ఇలా వస్తూ ఉన్నాం అన్నమాట.
మేము కాలనాగు యొక్క మణిని స్వీకరించి ప్రయాణమును సాగించుచుంటిమి. మాకు శ్రీపీఠికాపురమును ఎప్పుడు సందర్శించదమాయని తపన మెండు కాసాగాను. కాలనాగుల స్వరూపము. మేము ఒక బ్రాహ్మణుని ఇంట ఆతిథ్యమును స్వీకరించితిమి. ఆ బ్రాహ్మణుని పేరు నాగేంద్ర శాస్త్రి. అతడు మంత్రశాస్త్రమును తెలిసినవాడు. వారి ఇంట ఎన్నయో నాగుపాములు తిరుగుచుండును, కానీ అవి ఎవరికినే హాని చేయవు. నాగుపాములను వారు తమ కన్న బిడ్డల వలె చూచుకుందరు. అవి వారి దేహములపై యథేచ్ఛగా తిరుగుచుండును. దివ్య నాగులకు మణి ఉండును. అనేక సంవత్సరములు అతడు నాగోపాసన చేసెను. అతడు కాలనాగు యొక్క మణిని పూజార్థము పొందదలిచి నాగదేవతను ప్రార్థించెను. నాగమణి ప్రభావము. నాగేంద్ర శాస్త్రి ఆయన మనకి చెప్తున్నారనమాట. శంకర భట్టుకు మనకు చెప్తున్నారు. నాయనలారా, నేడు ఎంతయో సుదినము. నేను శ్రీపాదుల వారు 15 సంవత్సరముల బాలుడుగా నుండున్నప్పుడు శ్రీ పీఠికాపురమునకు పోయితిని. పాదగయా క్షేత్రమును దర్శించితిని. స్వయంభూదత్తుని మెడలో కాలనాగునొక దానిని చూచితిని. దానిపై మణియుండెను. కాలమును శాసించడి నాగులకు కాలనాగులని పేరు. వాటికి ఖచ్చితముగా మణియుండును. ఆ మణి రాత్రిపూట దివ్య కాంతిని ప్రసరింపచేయుచుండును. వాటికి కుండలిని శక్తి ఉండును. అవి మహర్షుల వలె నిరంతరము యోగ ధ్యానమున ఉండుట కద్దు. మానవులకే కాకుండా నాగులకు కూడా రకరకముల స్థితులుండును. కాలనాగులు సాధారణముగా మనుష్యులకు కానరావు. కాలనాగుల ఫణము మీద నుండి నాగమణికి అంగారక గ్రహము నుండి వచ్చు అశుభ స్పందనములను నివారింపచేయు శక్తి ఉండును. ఆయా అశుభ స్పందనములు నాగమణియందు లయమైపోయి దాని నుండి శుభప్రద స్పందనలు వెలువడుచుండును. ఆ మంగళమయ స్పందనలు మంగళ గ్రహ పీడితులకు శుభములను ప్రసాదింపచేయగలుగును. జాతకంలో మంగళ గ్రహము సరిగా లేని ఎడల జీవితములో పోరాటనకరమైన పరిస్థితులుండును. గృహమునందలి వారితో విరోధము, బంధుమిత్రాదులతో విరోధము, రుణబాధ, కన్యలకు యుక్త వయస్సులో వివాహము కాకపోవుటయేగాక వృద్ధ కన్యలుగా మిగిలిపోయేటి స్థితి, వివాహమైనను సంతానము లేకపోవుట, ఏ పని ప్రారంభించినను ఎంత సామర్థ్యములున్నను అక్కరకు రాకపోవుట మున్నగునవి జరుగుచుండును. ఎప్పుడు జాతకంలో మంగళ గ్రహము సరిగా లేని యెడల. స్వయంభూదత్తుని దర్శించిన అనంతరము నాలో కాలనాగు యొక్క మణిని సంపాదించి తీరవలెననటి ఆకాంక్ష తీవ్రమవసాగెను. ఆ మణిని నేను పొందిన ఎడల జీవితంలోని అన్ని స్థాయిలలోనూ విశేషమైన పురోభివృద్ధిని పొందగలిగేదను అను ఆశ మిక్కుటమవసాగెను అని చెప్పసాగాను. శ్రీపాదుల వారి పాదుక మహిమ, నాగదోష నివారణ నియమములు. నేను నరసింహవర్మ గారి ఇంటి ప్రాంతము నుండి పోవుచుంటిని. శ్రీపాద గురు సార్వభౌములు వారి ఇంటి ప్రాంగణమున లీలా వినోదముగా చెట్లకు నీరు పోయుచున్నారు. శ్రీ నరసింహవర్మ చెట్లకు బోధెలను చేయుచుండిరి. వారి ఇంటి ప్రాంగణమున ఔదుంబర వృక్షం ఒకటి ఉండెను. ఆ ఔదంబర మూలమున నీరు బాగుగా ఇంకుటకు నరసింహవర్మ గారు బోధెలను చేయుచుండిరి. ఇంతలో వారి చేతులకు శ్రీపాదుల వారి పాద సాముద్రికముతో కూడిన తామ్ర పాదుకలు లభ్యమయ్యాను. ఆ పాదుకలు 16 ఏండ్ల బాలుని పాదములకు సంబంధించినంత పరిమాణములో నుండెను. నాగేంద్ర శాస్త్రి, ఇటు రమ్ము అని పిలుపు వినబడెను. నేను ఆశ్చర్యముతో వారి సన్నిధికేగితిని. వర్మగారు ఆ పాదుకలను నారికేళ జలముతో కడిగిరి. అవి శ్రీపాదుల వారి పాద పద్మముల కడ నుంచబడినవి. పూజ చేసుకున్నటకు అవి తమకు ఇయ్యబడునని వర్మగారు తలచిరి. కానీ శ్రీపాదుల వారి సంకల్పము మరొక విధముగా నుండెను. ఆ పాదుకలను శ్రీపాదుల వారు దయతో నాకు సంగిరి. వారు, నాగేంద్ర శాస్త్రి, నీవు నాగేంద్రుని పీఠమునొకటి స్థాపించి ఈ పాదుకలను పూజ చేసుకొనుము.
నీవు కాలనాగులు ధరించడి మణి ఒకటి కావలనని ఎంతయో కాలము నుండి కోరుకొనుచున్నావు. నీ ఎడల నేను ప్రసన్నుడనైతిని. కాలనాగులు నిరంతరము తమ దివ్య మణులచే ఏ స్వామిని పూజించెదరో, ఏ దివ్య పాద పద్మములను ఆరాధించెదరో ఆ మహాస్వామిని నేనే. ఈ దివ్య పాదుకలు నావే. నీవు వాటిని అర్చించుకొనుము. అది ఆ వ్యాధి పీడితులకు జనులు నిన్ను సమీపింతురు. ఆది వ్యాధి పీడితులకు జనులు నిన్ను సమీపింతురు. నీవు ఈ పాదుకలను అర్చించి వారికి తీర్థమునిచ్చిన ఎడల అవి నివారింపబడును. సమస్త విధములైన నాగదోషములు హరింపబడును. నాగదోషమును శాంతింపచేయు సందర్భమున ఇయ్యబడు దక్షిణలయందు తన భార్య యొక్క గాని, భర్త యొక్క గాని, పుట్టింటి వారి యొక్క సొమ్ము గాని కలిసి తీరవలనని నిబంధనను తూచా తప్పకుండా పాటించబడవలనని తెలియము. మగవాడు తన నాగదోష నివృత్తి కొరకు దక్షిణనిచ్చు సందర్భమున బావమరుదుల నుండి గాని, మామగారి నుండి గాని, అనగా భార్య పుట్టింటి వారి నుండి కొంత ధనమును స్వీకరించి దానితో కలిపి ఇయ్యవలెను. స్త్రీ తన నాగదోష నివృత్తి కొరకు దక్షిణనిచ్చు సందర్భమున తన భర్త గృహమునకు సంబంధించిన వారి నుండి కొంత ధనమును స్వీకరించి దానితో కలిపి ఇయ్యవలెను. భార్య భర్తలు ఉభయులు నాగదోష నివృత్తి కొరకు దానము చేయు నెడల ఉభయుల పుట్టింటి వారి సొమ్మును కలిపి ఇయ్యవలెను. భర్త తన స్వార్జితము నుండి, భార్య తన స్త్రీ ధనము నుండి లభించిన ద్రవ్యమును కలిపి ఇయ్యవలెను. ఒకవేళ కన్య తన నాగదోష పరిహారము కొరకు దానము చేయు నెడల తన తండ్రి యొక్క ద్రవ్యమును, అదే విధముగా మేనమామ వరుసైన వారి నుండి కొంత ద్రవ్యమును కలిపి ఇయ్యవలెను. ఈ విధముగా చేసిననే నాగదోషము పూర్తిగా నివారింపబడును. నాగదోష పరిహారార్థము ఎవ్వరైనను సరే పుట్టినింటి వారి సొమ్ము కలపనిదే పరిహారము పూర్తి కాదని నిబంధనను ఏర్పరిచితిని. నాయనా నాగేంద్ర శాస్త్రి, నా యొక్క ఈ వచనములను తూచా తప్పకుండా పాటించుము. లోక కళ్యాణార్థము నీ యొక్క నాగశాస్త్ర వైదుష్యమును ఉపయోగించుము. దత్తారాధకులకు కలిగే విశేష ఫలితము. కాలాంతరమున శంకర భట్టు ధర్మగుప్తులను వారలు నీ వద్దకు వచ్చెదరు. కాలాంతరమున శంకర భట్టు ధర్మగుప్తులు అనువారలు నీ వద్దకు వచ్చెదరు. అంతవరకు నీవు ఆరాధించిన నా ఈ దివ్య పాదుకలను వారి కొసంగి వారి నుండి కాలనాగుల యొక్క ఒకానొక దివ్య మణిని నీవు స్వీకరింపుము. శరీర ధర్మములకొక కాలముండును, మనస్సునకొక కాలముండును, ప్రాణమునకొక కాలముండును. ఆత్మ అనునది కాలాతీతముగా నుండును. ఆయా గ్రహ నక్షత్రాదులుండు వరకు ఆయా కాలములుండును. వృద్ధి క్షయములు కాలాధీనముగా జరుగుచుండును. అనేక బ్రహ్మాండములు పుట్టి వృద్ధి నొంది కొంతకాలము స్థితి యందుండి తిరిగి విలయమును పొందుచుండును. అనేక బ్రహ్మాండములు పుట్టి వృద్ధి నొంది కొంతకాలము స్థితి యందుండి తిరిగి విలయమును పొందుచుండును. ఇది అంతయును కాలమహిమయే. అటువంటి కాల స్వరూపము నా అధీనమై ఉన్నది. నన్ను ఆరాధించు వారికి కాల పురుషుడు సదా అనుకూలించుచుండును. భూత ప్రేత పిశాచాది మహాశక్తులు కూడా దత్తారాధనను చేయు వారిని ఏమియును చేయజాలవు. ఈ సృష్టి అందున్న ప్రాణులన్నింటి కంటేను కూడా నేను బలవంతుడను. నా నుండి బలమును పొంది జీవరాశులు వృద్ధి పొందుచుండును. గర్వముచే మదోన్మత్తులైన ఎడల వారి అందున నా బలమును ఉపసంహరించదను. గర్వమును అహంకారమును అన్ని అనర్థ స్వరూపములకును కారణభూతమై ఉండును. నన్ను ఆరాధించుచు సదా జ్ఞప్తి అందుంచుకుని వారలు నిత్య సంతుష్టులై ఆనందముతో నుందురు అని విశదపరచిరి. ఆ మహాపురుషులు వర్మగారింట నాకు భోజనము ఏర్పాటు చేసిరి. వర్మగారు అన్నదాన ప్రభువులు. దత్త ప్రభువునకు అన్నదానమని నా బహుప్రీతి. ఏ జీవి ఆకలి బాధతో నున్నను వారికి కొరతగా నుండును. వారు సర్వభూత హితంకరులు. శ్రీ మహాస్వాముల నుండి సెలవు గైకొని నేను వెడలిపోయితిని. మీరు చూచెడి ఈ స్థలమున ఆశ్రమమును కట్టుకొంటిని.
నా వద్దకు వచ్చిన వారందరకును వారికి తగిన వర్ణాశ్రమ ధర్మములను గూర్చి బోధించుచుందును. ఇంతలో నా భార్య మరణించెను. నేను చింతాక్రాంతుడనైతిని. ఒక మంగళవాని భార్య పాము కాటుచే మరణించెను. నాకు తెలిసిన నాగ విద్య వలన ఆ పామును రప్పించి పాము విషమును తీయించితిని. అయితే మంగళవాని భార్య తిరిగి ఆ శరీరంలో చేరుటకిష్టపడలేదు. ఆమె ప్రాణమయ జగత్తునందు యథేచ్ఛగా విహరించుచు జనులను ఆవహించి వారు దుఃఖించునప్పుడు ఆనందింపవలనని సంకల్పించను. ఆమె ప్రాణమయ జగత్తునందు యథేచ్ఛగా విహరించుచు జనులను ఆవహించి వారు దుఃఖించున్నప్పుడు ఆనందింపవలనని సంకల్పించను. మంగళవాడు తన భార్యను బ్రతికించవలసినదని ప్రార్థించను. అంతట వానితో నేనిట్లంటిని, చనిపోయిన నా భార్య ఆత్మను ఈ శరీరంలో ప్రవేశపెట్టెదను. నీవు ఈమెను తల్లిగా భావింపవలనని అంటిని. అతడు అట్లే అనెను. చనిపోయిన నా భార్య యొక్క ఆత్మ మంగళవాని భార్య శరీరంలో ప్రవేశపెట్టబడను. అనగా నా భార్య పునరుజ్జీవితురాలాయను. ఆ మంగళవాని భార్య మహా దుష్టురాలు గయ్యాళి అగుటచే ఆమె శరీరమునందలి సమస్త నాడులను దోషభూయిష్టముగా నుండెను. ఆ దోషభూయిష్టమైన శరీరమునందుండుట నా భార్యకు కంపరముగా నుండెను. ఆమెకు శరీరమున మంటలుగా నుండెను. తీవ్రమైన బాధతో నుండెను. ఈ శరీరమును విడచి వెళ్ళిపోయేదనని ఆమె పదే పదే కోరుకొనుచుండెను. నేనుండు గ్రామమున నాగేంద్ర శాస్త్రి అను బ్రాహ్మణుడు ఒక మంగళవాని భార్యను బ్రతికించి ఆమెతో అక్రమ సంబంధమును కలిగి ఉండి మంగళవానికి చాలా అన్యాయము చేయుచుండెననియు, ఇది చుట్టుప్రక్కల నుండి బ్రాహ్మణ్యమునకు తెలిపి నన్ను కుల బహిష్కృతిని చేయవలననియు మంత్రతంత్రములచే లభించెడు సొమ్ములో 35 భాగము మంగళవానికి నష్టపరిహారముగానిచ్చి 25 భాగము మాత్రమే శాస్త్రి గారికి ఇవ్వవలననియు మంగళి కులమునకు చెందిన కుల పెద్దలు తీర్పు చెప్పిరి. నా పరిస్థితి సంకటప్రాయముగా నుండెను. నేను విషయమును వివరించి చెప్పినను నా మాట వినువారు ఎవరునూ లేరు. మరణించిన మంగళి భార్య కొంతమంది ఆడువారి ఒంటి మీదకు వచ్చి తాను మరణించిన శాస్త్రి గారి భార్యననియు, తాను శరీరమును విడిచి ఉండిన ప్రేతాత్మననియు, తన భర్త చేయు అకృత్యములను నిలుపుదల చేయవలసిన బాధ్యత మంగళి కుల పెద్దల మీద కలదనియు చెప్పుచుండెను. వారందరూ క్రోధావేశపూరితులై నన్నును ఆ మంగళికాంతను కూడా హత్య చేసేదమని బెదిరించుచుండెది. నేను శ్రీపాదుల వారి శరణు జొచ్చితిని. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, నీవు భర్త అయినంత మాత్రమున నీ భార్యను మంగళవాని భార్య శరీరంలోనికి ప్రవేశింపమని ఆజ్ఞాపించుట తగదు. అంతేకాకుండా నీవు నీ మంత్రశాస్త్ర విద్యతో బాధితులకు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయవలెను. నీవు ధనమును ఆశింపరాదు. వారు సంతోషముగా ఇచ్చున్నది స్వీకరింపవలెను. నేను శ్రీపాదుల వారి ఆజ్ఞలను పాటించితిని. తదుపరి నా భార్య ఆత్మ శరీరమును వీడెను. ఆ శరీరము దహనము చేయబడెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఈ అధ్యాయము పూర్తయింది. అధ్యాయము 40. ఈరోజు కొంచెం ఒక 5-10 నిమిషాలు కొంచెం ఎక్కువ సమయము కొద్దిగా వ్యవధి పట్టవచ్చు. మనం సమయం గురించి ఆలోచించకుండా ఈ కథలోనే మనం నిమగ్నమై ఉంటే ఆ సమయం మనకు తెలియకుండానే అయిపోతుంది. 10 నిమిషాలు ఎక్కువైందా అనేది మనకి తెలియకుండానే అయిపోతుంది. కథలోనే పూర్తిగా నిమగ్నమై ఉండండి. అధ్యాయము 40. భాస్కర శాస్త్రితో సమాగమము. శంకర భట్టు ధర్మగుప్తుల వింత అనుభూతులు. మేము అనేక ప్రయాణ సాధనముల మూలముగా ప్రయాణము చేయుచుంటిమి. ఒక్కొక్క పర్యాయము పాదచారులుగాను, మరి ఒక పర్యాయము 2 ఎడ్ల బండి మీదను, ఇంకొక పర్యాయము గుర్రపు బండి మీదను ప్రయాణము సాగించుచుంటిమి. కొన్ని దినములు ప్రయాణము చేసిన త్రిపురాంతకమని పిలువబడు మహాక్షేత్రమునకు వచ్చితిమి. త్రిపురాంతకేశ్వరుని దర్శించితిమి. దివ్యానుభవము తెలుపవలనన్న నాకు విక్కుటమైన అనుభవములు కలుగుచున్నవి. మా వద్ద శ్రీచరణుల దివ్య పాదుకలున్నవి. మేము ప్రయాణము చేయనప్పుడు శ్రీచరణులు మాతోనే ప్రయాణము చేయుచున్నట్లు తోచుచుండెను. మేము అడుగులు వేయునప్పుడు అవి మా అడుగులు కాకుండా శ్రీచరణుల వారే మా శరీరంలో ఉండి అడుగులు వేయుచుండినట్లు మాకు తోచుచుండెను.
మాట్లాడినప్పుడు కూడా మేము ఏమి మాట్లాడుచుంటిమో తెలియకుండా వారే మా ద్వారా మాట్లాడుచుండిరని తోచుచున్నది. మేము భోజనము చేయునప్పుడు వారే మాలో నుండి భోజనము చేయుచున్నట్టులా తోచెడిది. మా శరీరములలో, మాంసములో, రక్తములో, నాడులలో సర్వస్వము శ్రీవారే నిండి ఉన్నట్లు అనిపించెడిది. జీవాత్మయే పరమాత్మయనడి సిద్ధాంతమును వినియుంటిమే గాని శరీరమునందంతటను శ్రీచరణుల చైతన్యమే నిండియుండి వారితో ఏ విధమైన స్పర్శ లేకుండా అనుభవము మాత్రమే కలిగించడి ఈ రకమైన లీలను మేము ఏనాడునూ కని విని ఉండలేదు. త్రిపురాంతకేశ్వరుని అర్చక స్వామి భాస్కర శాస్త్రి అతడు మమ్మెంతగానో అభిమానించును. అతడు శ్రీ పీఠికాపుర వాస్తవ్యుడట. అర్చన చేయుటకై అచ్చట నియమింపబడినట. అతడు షోడశి రాజరాజేశ్వరీ దేవి భక్తుడు. శ్రీ పీఠికాపుర నివాసిని శ్రీ కుక్కుటేశ్వర మహాప్రభువుల దేవేరి అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవి స్వప్నముననే అతనికి మంత్రదీక్షనిచ్చినట. అతడు మమ్ములను ఇద్దరినీ తన అతిథిగా ఉండుడని కోరెను. మా వద్ద శ్రీపాదుల వారి పాదుకలు ఉన్నవనడి విషయమును అతడు గ్రహించెను. ఆ పాదుకలను మేము అతని పూజా మందిరం నందుంచితిమి. ఆ పాదుకల నుండి దివ్యమైన కంఠస్వరముతో ఇట్లు వెలువడెను: నాయనలారా, మీరెంతయో ధన్యులు. ఈ పాదుకలకు భాస్కర శాస్త్రి పూజలను చేయవలెను. ప్రస్తుతము తామ్ర రూపమున ఉన్న ఈ పాదుకలు భాస్కర శాస్త్రి మంత్రోపాసన బలము వలన కొన్ని సంవత్సరములకు స్వర్ణ పాదుకలుగా మార్పు చెందును. హిరణ్యలోకమునందలే మహాపురుషులు కొందరు వాటిని హిరణ్యలోకమునకు తీసుకుని పోయి అర్చనాధికములు చేసెదరు. తరువాత వాటిని కారణలోకమునకు తీసుకుని పోయెదరు. తరువాత వాటిని కారణలోకమునకు తీసుకుని పోయెదరు. తదుపరి మహాకారణలోకమునందున్న నా వద్దకు తీసుకుని రాబడును. నా పాదుకలను నేను స్వయముగా ధరించదను. ధరించిన స్వర్ణ పాదుకలతో నేను కారణలోకమునకు వచ్చి అందలి దివ్యాత్మలను ఆశీర్వదించదను. ఆ తదుపరి హిరణ్యలోకమునకు వచ్చి అందలే మహాపురుషులను ఆశీర్వదించదను. అప్పుడు నా పాదుకులకు తేజోమయ సిద్ధి కలుగును. అంతటా 18,000 మంది మహాసిద్ధ పురుషులు ఆ పాదుకులను స్వర్ణ విమానమునందు తీసుకుని పోయి నా జన్మస్థానమున సమంత్రకముగా దివ్య నీరాజనములతో భూమికి 360 అడుగుల నిలువుల లోతున ప్రతిష్ఠించెదరు. అంతటా 18,000 మంది మహాసిద్ధ పురుషులు ఆ పాదుకలను స్వర్ణ విమానమునందు తీసుకుని పోయి నా జన్మస్థానమున సమంత్రకముగా దివ్య నీరాజనములతో భూమికి 360 అడుగుల నిలువుల లోతున ప్రతిష్ఠించెదరు. అచ్చట స్వర్ణమయ దేహ కాంతిని కలిగిన దివ్య నాగులు నిత్యము ఆ స్వర్ణ పాదుకలను అర్చించెదరు. 64,000 మంది యోగిని గణములు నన్ను అర్చించెదరు. ఆ పాదుకలను స్వర్ణమయమైన సింహాసనముపై నుంచెదరు. ప్రతి నిత్యము యోగిని గణములు ఋషి సంఘములచే పరివేష్టింపబడి నేను అచ్చటనే దర్బారు చేసెదను. ఆ భూమిని అంటి పెట్టుకుని ఉండి మరి ఒక కొలతలతో అదృశ్య అగోచర పరిస్థితిలో స్వర్ణ పీఠికాపురమనునదియుండును. ప్రాకృత జనులకు భూమి యందున్న ప్రాకృత పీఠికాపురమే కాననగును. యోగ దృష్టి కలవారికి మాత్రమే స్వర్ణ పీఠికాపురము కాననగును.
నా స్వర్ణ పాదుకలు ప్రతిష్ఠింపబడు ప్రదేశమునకు ప్రాకృత ప్రదేశ ఉపరిభాగమున నా పాదుకలు పీఠికాపురమున ప్రతిష్ఠింపబడును. అందుచేత మీరందరూ ఆనందముతో నుండు. భవిష్యత్తులో చిత్ర విచిత్రములెన్నో జరుగును. నా మహా సంస్థానమునందున నా పాదుకల దర్శనమునకు నా భక్తులు చీమల బారుల వలె తరలి వచ్చెదరు. మేమెంతయో ఆశ్చర్య ఆనందములకు లోనైతిమి. శ్రీ భాస్కర శాస్త్రి షోడశి రాజరాజేశ్వరిని ఆరాధించు పరమ భక్తుడు. శ్రీ రాజరాజేశ్వరి దేవి వైభవమును గూర్చి మాకు వివరింపుడని నేను వారిని కోరితిని. శ్రీ రాజరాజేశ్వరి దేవి వివేకమునకు ప్రతీక. అంతట వారు, నాయనలారా, రాజరాజేశ్వరి చైతన్యము ఆలోచించే మన మనస్సునకు, మన ఇచ్ఛకు పైన ఉన్న విశాలమైన సీమలో ఆసీనురాలై ఉండును. ఆమె చేయు శుద్ధి కార్యక్రమమేమనగా, మనము ఆలోచించే మనస్సు సాధారణముగా మేధాశక్తిగా మారిపోవుచుండును. ఆ మనస్సు ఆ విధముగా కాకుండా వివేకముగా మారుటకు ఆ మహాతల్లి మనకు సహకరించును. మనకున్న ఇచ్ఛ సంకుచిత పరిధులను విడనాడి చక్కటి విస్తృతి కలుగునట్లు ఆమె అనుగ్రహించును. సాధారణముగా శక్తి, వివేకము ఒక చోట కలిసి ఉండవు. కానీ రాజరాజేశ్వరీ దేవి అనుగ్రహము కలిగిన ఎడల శక్తి, వివేకము మనలో కలిసి ఉండును. దివ్య చైతన్యములో అనేక అనంతములుండును. వాటికి మన మనస్సు తెరచుకున్నట్లు ఆమె చేయును. విశ్వంలో విశాల భావములు వృద్ధి పొందుటకు ఆమె మనకు సహకరించును. అత్యద్భుతమైన దివ్య జ్ఞానము కలుగవలెనన్నను శాశ్వతమైన దివ్య మాతృశక్తులు మనలోను విశ్వములోను ఆవిర్భవించవలెనన్నను స్థిర ప్రశాంతిలో మహత్తర కార్యములను సాధింపవలెనన్నను ఆమె అనుగ్రహము అత్యంత ఆవశ్యకం. రాజరాజేశ్వరీ దేవి అనంతమైన వివేకమునకు ప్రతీక. ఆమె తెలుసుకొనవలనని సంకల్పించిన ఆమెకు తెలియనిది ఏదీ ఉండదు. సర్వ విషయములను, సర్వజీవులను, వారి స్వభావములను, వాటిని కదిలించే శక్తులను, ఈ ప్రపంచము యొక్క ధర్మమును, దానికి సంబంధించిన యోగ్యమైన సమయమును ఆమె గ్రహించగలదు. ఆమెకు పక్షపాత బుద్ధి అంత మాత్రమును లేదు. ఆమెకు ఎవరి పట్ల అభిమానం గాని ద్వేషం గాని ఉండదు. సాధనా బలము వలన భవిష్యత్ దర్శనమును సంపాదించుకున్న వారిని ఆమె విశ్వాస పాత్రులుగా పరిగణించి తన ఆంతరంగికులుగా స్వీకరించును. ఈ రాజరాజేశ్వరి శక్తిని పెంపొందించుకున్న సాధకులు తమ వివేక బలంతో విరోధ శక్తులను నిర్మూలించుకోగలుగుతారు. ఆమె వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె విశ్వంలో దేనితోనూ అనుబంధం పెట్టుకోకుండా, అంటే అసంగత్వాన్ని కలిగి ఉంటుంది. ఆమె ప్రతి వారితోనూ వారి ప్రకృతిని బట్టి, అవసరాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి వ్యవహరించగలుగుతుంది. రాజరాజేశ్వరీ దేవి తన ఇచ్ఛను ఎవరి మీదనూ బలవంతంగా విధించదు. పరిణామానికి సమ్మతించిన వారిని వారికి తగ్గట్టుగా ముందుకు నడిపిస్తుంది. అజ్ఞానులను వారి అజ్ఞాన మార్గాలలోనే పోనిస్తుంది. అటువంటి వారు పెంచి పోషించుకుంటున్న స్వతంత్రాన్ని ఆమె మన్నిస్తుంది. వారు బాగుపడినా చెడిపోయినా ఆమె పట్టించుకోదు. ఆమె కరుణ అంతులేనిది, తరిగిపోనిది. ఆమె దృష్టిలో అందరూ తన బిడ్డలే. అసురులను, రాక్షసులను, పిశాచాలను సహితము ఆమె తన బిడ్డలుగానే పరిగణిస్తుంది. మానవుల దయలాగా ఆమె దయ గుడ్డిది కాదు. ఆమెకు ఎంత దయ ఉన్నా వివేకమును మాత్రము కోల్పోదు. పరమాత్మ ఆజ్ఞాపించిన మార్గం నుండి ఆమె ఏమాత్రము వైదొలగదు. ఆమె ప్రయోగించే శక్తికి జ్ఞానమే కేంద్రము. అందుచేత మనము ఆమె అనుగ్రహాన్ని పొందితే సత్యం బయటకు రప్పించబడి మనకు సత్య జ్ఞాన బోధ కలుగుతుంది.
ఆమె శక్తిని మనము పొందాలంటే కర్తవ్య దీక్షను, సత్య శోధనను ఎడతెగకుండా అవలంబించాలి. అప్పుడే మనము ఆమెచే అనుగ్రహించబడతాము. నేను పీఠికాపుర వాస్తవ్యుడనైన కారణమున, శ్రీపాదుల వారి దయకు పాత్రుడనైన కారణమున రాజరాజేశ్వరి దీక్షలో సఫలీకృతుడనైనాను. ఈరోజు నాకు దీక్షా సమయము. ఎక్కువసేపు ధ్యానంలో గడపవలసిన సమయము. శ్రీపాదుల వారు ఏ పరిస్థితులలో పీఠికాపురము నుండి బయలుదేరి సంచారమునకు వచ్చినారో రేపు మీకు తెలియజేసేదను. మీరు ఇచ్చటకు వచ్చుటకు పూర్వము శ్రీపాదుల వారు నేను సమర్పించిన పులిహోరను కొద్దిగా స్వీకరించినారు. వారు రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఆ మహాప్రసాదమును తీసుకుని మీరు కూడా ధ్యానస్థులు కావలసినది అని తెలియజేసిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సరే, ఈరోజే చెప్పుకుందాం మనం. భాస్కర శాస్త్రి గారు రేపు చెప్పుకుందాం అనుకున్నారు, కానీ అది ఈరోజే మనం చెప్పుకుందాం. అధ్యాయం 41, కుహన పరివ్రాజక వృత్తాంతము. శ్రీపాద శ్రీవల్లభులు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి స్వరూపులని శ్రీ భాస్కర శాస్త్రి గారు మాకు తెలిపారు. శ్రీవారిలో ఉన్న దేవీ తత్వం అనుష్ఠానం చేసే వారికి మాత్రమే అర్థమవుతుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులుంటాయని విన్నాను. వాటి యొక్క వివరణను కాస్త తెలియజేయవలసినదని నేను భాస్కర శాస్త్రి గారిని అడిగితే, అంతటా భాస్కర శాస్త్రి, అంబిక ప్రతి వాక్కు ద్వారాను వ్యక్తమవుతూ ఉంటుంది. ఆమె ప్రతి మనుష్యుని ద్వారాను ప్రతి వ్యక్తిలోనూ పలుకుతుంది. బయటకు వినిపించబడే వాక్కును స్థూల వాక్కు అంటారు. బయటకు ఏమాత్రము వినిపించకుండగా లోపలనే ఉంటూ కేవలము పెదిమిల కదలికలోనే కనిపిస్తూ ఉండే వాక్కును మధ్యమ వాక్కు అంటారు. ఈ మధ్యమ వాక్కు కంటే కాస్త సూక్ష్మంగా ఉండే దానిని వైఖరి వాక్కు అంటారు. కంఠగతమైన వాక్కు గొంతు దాకా వస్తుంది. అక్కడ నుండి బయటకు రాకుండా మధ్యలోనే ఉండిపోయి మనస్సులో మాత్రము మెదులుతూ ఉంటే దానిని పశ్యంతి వాక్కు అంటారు. దీనికంటే కూడా సూక్ష్మముగా ఉంటూ నాభిలోనే నిర్వికల్పంగా సంకల్పమాత్రముగా ఉండే వాక్కును పరావాక్కు అంటారు. అంబికను త్రిపుర భైరవిగా కూడా ఆరాధిస్తారు. గుణత్రయములు, జగత్రయములు, మూర్తిత్రయములు, అవస్థాత్రయములు మొదలగు అన్ని త్రయములకు ఆమె అధీశ్వరి. త్రిపుటిని ఆమె పురత్రయముగా చేసుకుని ఈ 3 లోకాల్ని పాలిస్తూ ఉంటుంది. మనము శ్రద్ధ కలిగి ఉండి ఆత్మ సమర్పణ చేసుకుని సంపూర్ణ శరణాగతి చెందితే ఈ లోకము నుండి గాని అదృశ్య లోకాల నుంచి గాని ఎటువంటి శత్రుత్వం తటస్థపడినా కూడా మనకు కీడు జరుగదు. విరోధి శక్తులనేవి కేవలము భౌతిక జగత్తుకే పరిమితమైనవి కావు. మనకు ప్రాణమయమైన, భౌతికమయమైన, మానసికమైన, అంతరాత్మకు సంబంధించిన ఆధ్యాత్మికమైన అస్తిత్వ స్థితులున్నాయి. వీటికి అనుగుణంగానే లోకాలున్నాయి. మనము తగినంతగా అభివృద్ధి చెందిన ఎడల భౌతిక ప్రపంచంలో ఏ రకముగా జీవిస్తున్నామో ఆయా లోకాలలో కూడా అలానే జీవించగలము. మనిషి అభివృద్ధి పొందాలంటే ముఖ్యముగా శ్రద్ధ, దానితో పాటు దృఢమైన విశ్వాసము ఉండాలి.
శ్రద్ధ అంటే సంపూర్ణమైన నమ్మకముతో కూడిన అంగీకారం. విశ్వాసం అనున్నది అనుభవం వలన పొందవలసి ఉంటుంది. మనం దేనికోసమైనా సరే విశ్వాసము ఆధారముగానే జీవించగలగాలి. అవసరమైన వేళల్లో తప్పకుండా సహాయము అందగలదనే విశ్వాసము మనలో నిరంతరము ఉండాలి. విశ్వాసముతో పాటు ఒక విధమైన భద్రతా భావన కూడా మనలోనున్నప్పుడు అది ఆత్మవిశ్వాసం అవుతుంది. శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతకు దారితీస్తుంది. జ్ఞానహీనమైన శక్తి గ్రుడ్డిదై వినాశనానికి దారితీస్తుంది. అందుచేత మనం జ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడుదల పొందాలి. ఆ తరువాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణతను సాధించాలి. శక్తికి జ్ఞానం నుంచి అనుమతి లభించాలి. సాంఖ్య మార్గంలో చైతన్యాన్ని పురుషుడు అంటారు. సాంఖ్య మార్గంలో చైతన్యాన్ని పురుషుడు అంటారు. కర్మను నిర్వహించే దానిని ప్రకృతి అంటారు. క్రింది స్థాయిలో వీటి మధ్య విరోధం ఉంటుంది. చైతన్యం అనేది కర్మ చేయదు, ప్రకృతికేమో జ్ఞానము లేదు. ఈ రెండు కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది. ఈ రెండింటికి కూడా వికలత్వం ఉంది. చైతన్యము చూస్తే కుంటిది, ప్రకృతి చూస్తే గుడ్డిది. లోకంలో గుడ్డితనం, కుంటితనం ఈ స్థితిలో ఉన్నాయని తెలియజేయడానికే శ్రీపాదుల వారు జన్మించిన కుటుంబంలో ఒక సోదరుడు గుడ్డివాడు, ఒక సోదరుడు కుంటివాడు. చైతన్యము కుంటిది, ప్రకృతి గుడ్డిది అనుదానికి ఈ రెండు ప్రతీకలే. ఉన్నత స్థాయికి చేరినప్పుడు చైతన్యము, ప్రకృతులు ఈశ్వరుడు, ఈశ్వరి అని పిలువబడతాయి. అప్పుడు ఈ రెండింటికి విరోధం ఉండదు. శ్రీపాదుల వారు దానికి తగిన యోగ సమయం, యోగ కాలం వచ్చాయి అని అనుకున్నప్పుడు తన సోదరులకు కుంటితనాన్ని, గ్రుడ్డితనాన్ని పూర్తిగా రూపుమాపారు. లోకంలోని ఈ గ్రుడ్డితనాన్ని, కుంటితనాన్ని రూపుమాపే బృహత్తర కార్యక్రమానికి సూచనగానే వారు ఈ పని చేసిరి. అతీతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇవి అనగా చైతన్యము, ప్రకృతులు బ్రహ్మ, మాయ అని పిలువబడతాయి. తమ 16వ సంవత్సరమున ఇల్లు వదలి సంసారాన్ని త్యజించి విరాగి అయి సంచారమునకు వెళ్లడంలోని ఆంతర్యం తాను స్వయముగా బ్రహ్మమని, అదేవిధంగా తానే మాయనని తెలియజేయడం. అపరిమితుడు అనంత గుణములు కలిగిన బ్రహ్మస్వరూపమునకు పరిమితిని కలిగించే శక్తి మాయ. తాను పీఠికాపురంలో జన్మించడం కేవలము తాను అపరిమిత బ్రహ్మస్వరూపమైనప్పటికీ మాయా శక్తికి లోబడి పరిమితులతో వ్యవహరించానని సూచించడం. 16 సంవత్సరములు దాటిన తదుపరి తాను మాయకు బందీని కానని, తాను అపరిమిత బ్రహ్మస్వరూపుడనని స్పష్టముగా తెలియజేయటం. భక్త జనోద్ధరణకై అవతరించిన పరతత్వమే తానని తెలియజేయడం. క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలంగా కనిపిస్తుంది. దీనికి ప్రతీకగా అనగా క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలమైనది సుమి అని తెలియజేయడం కొరకే శ్రీవారి చరిత్రలో పీఠికాపురంలో జరిగిన వాద వివాదాలు, పరిస్థితులు సృష్టించే కొన్ని రకములైన బాధలు కనిపిస్తాయి. ఆ తరువాత మధ్యస్థాయిలో పురుషుడు, ప్రకృతి ఇద్దరూ సమానులే. ఈ స్థితిలోనే కొంతమంది అవిశ్వాసులు, ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రకరకాల అనుభవాలను పొంది, విశ్వాసం పొంది అవతారమును గుర్తించిన వాళ్ళు ఉన్నారు. శ్రీ పీఠికాపురాన్ని విడిచి వెళ్లే స్థాయి ఉన్నత స్థాయి. ఈ స్థితిలో మాయ అంతర్లీనంగా ఉన్నది. తాను పరబ్రహ్మస్వరూపుడనని సుస్పష్టముగా ప్రకటించి తన దివ్య అవతార లీలలను విస్తృత స్థాయిలో ప్రకటించడి స్థితి. దానికి పీఠికాపుర వాతావరణము సరి అయినది కాకపోవుట వలన తాను పీఠికాపురమును వీడిపోయాను. జగత్తునందంతటను తన మహిమ విస్తరించున్నప్పుడు రాబోయే శతాబ్దములలో ఎప్పుడో వారి సంకల్పానుసారము పీఠికాపుర వాసులకు కూడా జ్ఞానోదయమగును. వారి విస్తృత స్థాయిలో వారి దివ్య చైతన్య శక్తి మానవ చైతన్యం యొక్క కుంటితనమును, ప్రకృతి యొక్క గుడ్డితనమును రెండింటినీ నివారించును అని తెలిపిరి.
శ్రీపాదుల వారు ఏ పరిస్థితులలో పీఠికాపురమును వీడిపోవుట తటస్థించెను అని నేను భాస్కర శాస్త్రి గారిని ప్రశ్నించగా వారిట్లు చెప్పుచుండెరి. శ్రీపాదుల వారి లీలలు సామాన్య మానవుల ఊహలకు అందరా అనివి. ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయమునకు వచ్చెను. అతడు దత్తభక్తుడు. అతడు దత్త దీక్షను ఇచ్చుచుండువాడు. దత్త దీక్ష పాటించినచో మండల పర్యంతము అనుకున్న కార్యములు సిద్ధించి తీరునని అతడు ప్రకటించెను. పీఠికాపుర బ్రాహ్మణ్యము కూడా దత్త దీక్షలను స్వీకరించినది. అతడు భూరి దక్షిణలను స్వీకరించుచుండెను. ఆ దక్షిణలలో కొంత భాగమును తన వద్ద దీక్ష తీసుకున్న బ్రాహ్మణ్యమునకు కూడా ఇయ్యబడుచుండెను. బ్రాహ్మణ్యము మాత్రము ఇతర కులస్థులతో తాము కూడా దీక్షలను తీసుకుని దీక్షనిచ్చు సన్యాసికి భూరి దక్షిణను ఇచ్చుచుంటిమని, కావున మీరు కూడా దీక్షలను తీసుకుని వారికి భూరి దక్షిణలనిచ్చి జన్మ చరితార్థము చేసుకునుడు అని చెప్పుచుండరి. బ్రాహ్మణ్యము మాటలను త్రోసిపుచ్చదాలక చాలా మంది దీక్షలను స్వీకరించి భూరి దక్షిణల నిచ్చుచుండేది. ఇంతలో దత్త దీక్షలను తీసుకునుటయా మానుటయా అని తర్జన భర్జనలు ప్రారంభము కాసాగను. బ్రాహ్మణ పరిషత్తు, క్షత్రియ పరిషత్తు, వైశ్య పరిషత్తుల సంయుక్త సమావేశము జరిగినది. దానికి శ్రీ బాపనార్యుల వారు అధ్యక్షత వహించిరి. శ్రీ బాపనార్యులు, శ్రీదత్తుడు అందరివాడు, దీక్ష స్వీకారము అందరూ చేయవచ్చును. అందువలన అష్టాదశ వర్ణముల వారును సన్యాసి నుండి దీక్ష తీసుకునవచ్చును. దీక్ష స్వీకార అవకాశము సర్వజనులకును ఇయ్యబడవలెను అని పలికిరి. అంతటా బ్రాహ్మణ పరిషత్తులోని అధిక సంఖ్యాకులు, అయా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఆచారవంతులయుందురు, అందువలన వారు దీక్షలను స్వీకరింపవచ్చును. శూద్రులు అనాచారవంతులై ఉందురు, అందువలన వారు దీక్షలను స్వీకరింపకూడదు. వారి నుండి దక్షిణలు మాత్రము స్వీకరించి మనము మన తపశ్శక్తితో వారిని ఉద్ధరింపవచ్చును అనేది. అంతటా బాపనార్యులు, అన్ని కులములయందునను ఆచారవంతులు అనాచారవంతులు ఉందురు. ఎవరు ఆచారవంతులో ఎవరు అనాచారవంతులో తేల్చుట కష్టసాధ్యం. అందువలన సామూహిక కళ్యాణమును శ్రేయస్సును దృష్టితో నుంచుకుని మనము దత్త హోమమును గాని లేదా తదితరములైన యజ్ఞయాగాది కార్యక్రమములను నిర్వహించి సాంఘాతిక శ్రేయస్సును సమకూర్చవచ్చును. దక్షిణలు మాత్రమే స్వీకరించి దీక్షలను శూద్రులకు ఇయ్యకపోవటం వలన అన్యాయము అని నాకు తోచుచున్నది. దక్షిణలను తీసుకుని మనము మన తపశ్శక్తితో శూద్రులను ఉద్ధరించగలిగిన ఎడల తక్కిన బ్రహ్మ క్షత్రియ వైశ్యులను కూడా ఉద్ధరించవచ్చును. అట్లే అయినచో ఏ కులము వారికి ప్రత్యేక దీక్షలను ఇయ్యవలసిన అవసరము లేదు. అదియునుగాక దక్షిణకి ఇవ్వవలసిన రొక్కమును భారీగా నిర్ణయించిరి. అన్ని కులముల యందునను భేదవారుందురు. వారు ఇంతటి దక్షిణలను ఇయ్యజాలరు. రెక్కాడితే గాని డొక్కాడని ధనహీనులు మనకు భారీగా దక్షిణలనిచ్చి అనేక దినములు పస్తు ఉండవలసి వచ్చును. దక్షిణ అనున్నది ఐచ్ఛికము చేయవలను. యథాశక్తి సంతోషపూర్వకముగా ఇయ్యబడు దానినే దక్షిణగా తీసుకునవలెను. అప్పుడు మాత్రమే దత్తుడు సంతోషించును అని తమ అభిప్రాయమును వెలిబుచ్చిరి. అంతటా బ్రాహ్మణులు, మనము బ్రాహ్మణులమై ఉండియు పరమహంస పరివ్రాజక మహాశయులు మన గ్రామమునకు వచ్చినప్పుడు ఎదురేగి పూర్ణ కుంభముతో వేదమంత్రములతో స్వాగతము నీయలేదు సరిగదా? వారు తమంతట తాము సర్వజనహితమును కోరి దత్తమండల దీక్షను ఇచ్చుచుండగా బ్రాహ్మణ పరిషత్తు తనకు ఏమీ పట్టనట్లు ఊరకుండుట నిజముగా సిగ్గుచేటనే విషయము అని ఆక్షేపణను లేవనెత్తిరి. అంతటా బాపనార్యులు, నిజముగా వచ్చినది పరమహంస పరివ్రాజకులే అయిన ఎడల వారిని స్వాగతించుటకు కొన్ని పద్ధతులున్నవి. వారు కొద్ది రోజులు ముందుగానే వారి ప్రధాన శిష్యుల చేత బ్రాహ్మణ పరిషత్తునకు సమాచారము అందించవలెను. పరిషత్తు వారి వివరములను సంపూర్తిగా ఆలకించి ప్రధాన శిష్యులతో శాస్త్రార్థము చేయుదురు. ఆ శాస్త్రార్థమునందు ప్రధాన శిష్యుల ప్రావీణ్యత తెలియను. అంతటా పరిషత్తు ఒక నిర్ణయమునకు వచ్చి వానిని యోగ్యుడైన పరివ్రాజకుల వారి శిష్యుడని నిర్ణయించెదరు. ఆ తరువాత పరమహంస పరివ్రాజకులు విచ్చేయున్నప్పుడు వారికి వేదమంత్రములతో పూర్ణ కుంభముతో స్వాగతమీయబడును. ఆ తదుపరి వారితో శాస్త్రార్థము జరుగును.
అంతట పరివ్రాజక మహాశయుల సూచన మేరకు యజ్ఞము, యాగము, దీక్షయో లేక ప్రవచనమో జరుపవచ్చును. ఇవి ఏమీనూ లేకుండగా పరివ్రాజకులు కుకుటేశ్వరాలయమునకు వచ్చిరి. వచ్చిన వెంటనే మీతో దత్తమండల దీక్ష గురించి ప్రస్తావించిరి. అంతేకాకుండా భూరి దక్షిణలను ఇయ్యవలసినదని కోరిరి. ఇవి మన నియమావళికి విరుద్ధముగా జరిగిన విషయములు కాదా అని ప్రశ్నించిరి. అంతటా బ్రాహ్మణులు, నియమములు ఉల్లంఘించబడినవా లేదా అని చర్చించుటకు ఇది సమయము కాదు. కావున మీరును మీ అల్లుడు గారైన అప్పలరాజు శర్మయును దీక్షలను స్వీకరించి దక్షిణలను ఇచ్చెదరా లేదా అని అడిగారు. అంతటా బాపనార్యులు, మేమిద్దరము సామూహిక శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారమే కాని వ్యక్తిగత శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారము కాదు. మేమిద్దరము సామూహిక శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారమే కాని వ్యక్తిగత శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారము కాదు. దీక్షలను చేపట్టుట లేదు గనుక మేము దక్షిణలనీయలేము. బ్రాహ్మణులలో ఎవరైనను దీక్షలను చేపట్టదలచి దక్షిణలనిచ్చుటకు సంసిద్ధులైన ఎడల వారి ఇష్టానుసారము వారు చేయవచ్చును. బ్రాహ్మణ పరిషత్తు అనున్నది సామూహిక సమస్యలు, ప్రయోజనము కలిగించు విషయములను గురించి ఆలోచించునే గాని మీ యొక్క వ్యక్తిగత దీక్షలు, వ్యక్తిగత సమస్యలు, పరిష్కారముల గురించి ఆలోచింపజాలదు అని తేల్చి చెప్పిరి. శ్రేష్ఠి గారును వర్మగారును కూడా మండల దీక్షలను తీసుకున్నటకు నిరాకరించారు. అయితే బ్రాహ్మణులకును, క్షత్రియులకును, వైశ్యులకును దత్తమండల దీక్షలను తీసుకున్నటకు గాని మానుటకు గాని వారికే స్వేచ్ఛ ఇయ్యబడను. శ్రీపాదులచే దత్త దీక్ష ఇవ్వబడుట. శ్రీపాదులచే దత్త దీక్ష ఇవ్వబడుట. శ్రీపాదుల వారి ఎడల భక్తి శ్రద్ధలు కలిగిన పంట కాపులు కొందరుండిరి. వారిలో వెంకయ్య అనువాడు శ్రేష్ఠుడు. శ్రీపాదుల వారు వెంకయ్య గృహమునకు పోయిరి. తాను దత్త దీక్షలనిచ్చెదననియు, ఎవరునూ దీక్షలు పొందలేకపోతున్నామని నిరాశ చెందవలసిన అవసరము లేదనియు ప్రకటించను. అంతేకాకుండా యథాశక్తి దక్షిణనీయవచ్చుననియు ప్రకటించను. మండల దీక్ష తన విషయమున అనవసరమనియు, ఏకరాత్రి దీక్ష చాలుననియు ప్రకటించను. పూర్తిగా అహోరాత్రములు అనగా ఒకరోజు శ్రీపాదుల వారు వెంకయ్య ఇంటిలో నుండెను. శ్రీపాదుల వారు 18 వర్ణముల వారికి దీక్షలనిచ్చెను. ఈ దీక్షలను తీసుకుని వారిలో కొందరు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా నుండిరి. శ్రీపాదుల వారు తానే దత్తుడనని ప్రకటించుట. శ్రీపాదుల వారు బాహాటముగా తాను శ్రీదత్తుడనేనని బయటకు వచ్చినది ఈ రోజుననే. శ్రీపాదుల వారు బాహాటముగా తాను శ్రీదత్తుడనేనని బయటకు వచ్చినది ఈ రోజుననే. ఆ రోజు దత్త ప్రభువునకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారము కూడా అయి ఉండెను. తాను దీక్షనిచ్చిన వారందరికీ తన మంగళమయ ఆశీర్వాదములిచ్చి వారి చేత భజన చేయించి తానే శ్రీ దత్తుడననియు, తన విస్తృత కార్యక్రమము తన కొరకు వేచి ఉన్నదనియు, తనను స్మరించినంతనే తాను ప్రసన్నుడనై తన భక్తుల కోరికలను తీర్చదననియు ప్రకటించను. ఆ తదుపరి అనగా శుక్రవారం రోజు ఉషక్కాలమున శ్రీపాదుల వారు నరసింహవర్మ గారింటికి పోయిరి. అచ్చట శ్రీపాదుల వారికి మంగళ స్నానము చేయించబడెను. కేవలము ఒక అరటి పండును మాత్రము వారు స్వీకరించిరి. దానిని నరసింహవర్మ ఇంటనున్న గోమాతకు ఇచ్చిరి. ఆ తదుపరి శ్రీ పాయండ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటికి వచ్చిరి. అచ్చట వారికి మంగళ స్నానము చేయించబడెను. శ్రీపాదుల వారు వారి ఇంట నుండి వెన్న, పాలు, మజ్జిగ, మేగడ స్వీకరించిరి. తన భక్తులు తనను పిలుచుచున్నారనియును, పీఠికాపురమును విడిచిపెట్టు వెళ్ళు సమయము ఆసన్నమైనదనియును తెలిపిరి. ఆ తదుపరి వారు తమ తాతగారైన బాపనార్యుల వారి ఇంటికి వచ్చిరి. వారు అచ్చట కూడా మంగళ స్నానము చేసిరి. తాను సాక్షాత్తు దత్తుడననియు, శ్రీపాద శ్రీవల్లభ రూపము కేవలము మాయా స్వరూపమనియు, బాధా సర్పదష్టులు, ఆది వ్యాధి పీడితులు తనను ఆ వేదనతో పిలుచుచున్నారనియు తాను సుస్పష్టముగా దత్తుడనని ప్రకటించి తన దివ్య లీలల ద్వారా లోకమును ధరించుడి కార్యక్రమము ప్రారంభింపవలసి ఉన్నదనియు వారు తెలిపిరి. ఆ తదుపరి తమ నిజ గృహమునకు విచ్చేసిరి. తల్లిదండ్రులు శ్రీపాదుల వారి వివాహ విషయము ప్రస్తావించగా వారు
మాతా, నేను ఇదివరకే చాలాసార్లు తాతగారికి, శ్రేష్ఠి తాతగారికి, వర్మ తాతగారికి అనఘాలక్ష్మి సమేతుడనై దర్శనమిచ్చితిని. చెప్పు, క్లాసులో ఉన్నాడు. మాతా, నేను ఇదివరకే చాలాసార్లు తాతగారికి, శ్రేష్ఠి తాతగారికి, వర్మ తాతగారికి అనఘాలక్ష్మి సమేతుడనై దర్శనమిచ్చితిని. ఆ దివ్య దంపతుల కేళి విలాసములతో శ్రేష్ఠి గారి చేలలోను, వర్మగారి చేలలోను, మామిడి తోపులలోను తిరుగుచుండుటను చాలా మంది చూచిరి. ఆ దివ్య దంపతుల కేళి విలాసములతో శ్రేష్ఠి గారి చేలలోను, వర్మగారి చేలలోను, మామిడి తోపులలోను తిరుగుచుండుటను చాలా మంది చూచిరి. ఇదిగో నా యొక్క అనఘాలక్ష్మి సమేత అనఘ స్వరూపము, నా యొక్క దివ్య భవ్య మంగళమయ స్వరూపమును వీక్షింపుడు. వివాహ ప్రస్తావన వచ్చిన ఎడల నేను గృహమును వీడిపోయేదనని అవధూత రూపమున వచ్చినప్పుడే చెప్పియుంటిని అని సవినయముగా మనవి చేసిరి. ఆ మంగళమయ స్వరూప దర్శనము ఇచ్చిన తదుపరి వారు తన అన్నలిద్దరినీ స్పృశించిరి. శ్రీపాదుల వారి అమృత దృష్టి వలన తమ సోదరుల యొక్క అంగవైకల్యము హరించబడినది. సుమతి మహారాణియు అప్పలరాజు శర్మయు నిశ్చేష్టులై ఉండిరి. ఏమి మాట్లాడుటకును వారికి నోట మాట రాకుండెను. ఇంతలో అమ్మమ్మ గారైన రాజమాంబయు, తాతగారైన బాపనార్యుల వారును, పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును, వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబయును, నరసింహవర్మ గారును, వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును అచ్చటికి వచ్చి ఉండిరి. అందరి తోడను కులాసాగా నవ్వుచూ వినోదముగా మాట్లాడిరి. అంతటా సుమతి మహారాణి, నాయనా, అన్ని బాకీలను తీర్చిపోవుచున్నానంటివి గాని పైండా వారి పాలబాకి, వత్సవాయి వారి పాలబాకి, మల్లాది వారి పాలబాకి నీవు తీర్చలేవు అని శ్రీపాదుల వారు అంతర్ధానమవుతారు. అంతటా శ్రీపాదుల వారు తమ తల్లిని ఉద్దేశించి, అమ్మా, నీవు అన్న మాటను నేను కాదనుటలేదు. ఈ 3 వంశముల వారును నన్ను మరువక ఉండునంత కాలము నేను వారిని మరువక ఉండెదను. నన్ను మర్చిపోయినను వారికి నేను గుర్తు చేసేదను. హింసించైనను వారి చేత సేవ చేయించుకుని ఫలితమిచ్చేదను. నీ పుట్టింటి వారింట ప్రతి తరమునందును ఎవరో ఒకరింటికి వచ్చి భోజనము చేసి వెళ్ళేదను. అయితే దక్షిణను తీసుకొనను. నీ పుట్టింటి వారు నన్ను వాత్సల్య దృష్టితో తమ మేనల్లునిగా భావించదరని నాకు తెలియను. నేను కూడాను ఈ మానవీయ సంబంధమును మన్నించుచు బుద్ధిమంతుడైన మేనల్లుడిగానే ప్రవర్తించదను. ఇంతకంటే నీ పుట్టింటి వారికి ఏమి కావలయును అనియు తమ తండ్రిని ఉద్దేశించి, మన గండికోట వారి వంశమునందు వేదము చాలా కాలం వరకు నిలచియుండును. నా అన్నలిద్దరును మంచి వేద పండితులయ్యేదరు. గండికోట వారు నన్ను మరువనంత వరకు నేను కూడా వారిని మరువను. శ్రీధర శర్మ ఒకనొక జన్మమున సమర్థ రామదాస్ అనడి మహాపురుషునిగా జననమంది ఛత్రపతి శివాజీ అనడి పేరున జన్మకు వచ్చిన నరసింహవర్మకు గురుత్వము వహించును. ఈ విధముగా మన పౌరోహిత్య బంధము స్పష్టీకరణము గావించబడుచున్నది. రామరాజు శర్మ శ్రీధర నామమున జన్మించి మహాయోగియగును. శ్రీధరుని శిష్య పరంపరచే పీఠికాపురమున నా పేరిట మహా సంస్థానం ఏర్పడును. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో మనకున్న రుణానుబంధము స్థిరీకరించబడును. అంతేకాకుండా తదుపరి వత్సవాయి వారు రాగలరు అనియు అభయమిచ్చిరి. సావిత్ర పన్నము పఠించబడెను. శ్రీపాదుల వారికి వేదమన్నా ప్రాణము. వేద పఠనము జరుగుచుండగా వారు అందరును చూచుచుండగానే అంతర్హితులైరి. వేద పఠనము జరుగుచుండగా వారు అందరును చూచుచుండగానే అంతర్హితులైరి.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. పీఠికాపురం నుండి ఇక కురుంగడ్డకు వెళ్ళిపోయారు అన్నమాట. సరే, ఈ అధ్యాయం పూర్తయిపోయింది. దీంతో ఈరోజు కార్యక్రమం పూర్తయినది. సిద్ధమంగళ స్తోత్రం గానం చేసి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. సిద్ధమంగళ స్తోత్రం ఎలాగొచ్చింది? శ్రీ బాపనారుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తిమంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము విలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషంలా వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రము నా మదిలో మెదలుచున్నది, వినండి అని నామానందుల వారు చెప్పారు. నామానందుల వారు పాడుతుండగా వారితో పాటు మనం కూడా సిద్ధమంగళ స్తోత్రము. శ్రీమదనంత శ్రీ విభూషిత, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ రాఖీధర శ్రీపాదా, శ్రీ రాఖీధర శ్రీపాదా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా, పరిపోషిత జయ శ్రీపాదా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన, సత్య ఋషీశ్వర దుహితానందన, పాపనార్యనుత శ్రీచరణ, పాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవేతృకాఠక చయన, సవేతృకాఠక చయన పుణ్యఫల, సవేతృకాఠక చయన పుణ్యఫల, భరత్